ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ అన్వర్ పాషా సార్ గారికి, తర్వాత మా సహా ఉపాధ్యాయులైనటువంటి సర్వజ్ఞమూర్తి సారు, తర్వాత మేడం పద్మావతి మేడం గారికి, దివాకర్ సార్ గారికి, మరియు మల్లేష్ అందులో సోదరుడు రామకృష్ణారెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు. వేదిక ముందు ఆశీర్వైనటువంటి మా ప్రియతమ విద్యార్థులందరికీ కూడా మా యొక్క శుభాశీస్సులు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారని మొట్టమొదట చెప్పింది విష్ణువర్ధన్ రెడ్డి. విష్ణువర్ధన్ రెడ్డి సార్ మీరు రావాలని సార్ మొదట పిలిచారు. మొదట పిలిచినప్పుడు విష్ణువర్ధన్ రెడ్డికి ఈ ఊరు కాబట్టి నాకు పరిచయం కాబట్టి నాకు అక్కడ కాన్వెంట్లో చదువుకున్నాను కాబట్టి పిలుస్తున్నాడు. మిగతా వాళ్ళంతా నాకు ఎక్కడ శిష్యుల పోయిలు నన్ను పిలుస్తున్నారు అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది. లాస్ట్కి పిఆర్ పల్లె అని ఉంది. పిఆర్ పల్లె అన్న తర్వాత పిఆర్ పల్లెలో అంతా మన శిష్యులేరా, ఒకసారి ఖచ్చితంగా రావాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో కానీ ఉపాధ్యాయుల్లో కానీ మంచి జోషిని నింపుతాయి. విద్యార్థులు 20 సంవత్సరాల క్రితం చదువుకునే తర్వాత మళ్ళీ అందరూ కలిసి ఒక చోట సమావేశమై వాళ్ళ యొక్క బాగోగుల్ని చర్చించుకొని ఆనందాన్ని పొందాలనేటువంటి ఈ కార్యక్రమం చాలా మహోన్నతమైనది. ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యకర్తలకు ముఖ్యంగా నా యొక్క ధన్యవాదాలు. మీకే కాదు, మీకు చదువు చెప్పినటువంటి మాకు కూడా ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తున్నందుకు జీవితంలో ఎప్పుడు పొందినటువంటి సంతోషము, ఆనందం కలుగుతాయి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో కొన్ని సందర్భాల్లో అత్యంత ఆనందకరమైనటువంటి సందర్భాలు వస్తాయి. ఒక పండుగ కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఇటువంటివి ఇంకే పెట్టారు. కానీ వాటి అన్నిటికంటే అత్యంత ఆనందాన్ని ఇచ్చేటువంటి రోజు ఇది. ఎందుకంటే 20 సంవత్సరాలు ఎప్పుడో కలిసి చదువుకున్నటువంటి వాళ్ళంతా ఒక చోట చేరి వాళ్ళ ఒకరికొకరు పలకరించుకోవడమే కాకుండా చదువు చెప్పినటువంటి గురువులని కూడా ఆహ్వానించుకొని వాళ్ళని కూడా గౌరవించుకోవడం అనేది చాలా ఉన్నతమైనటువంటి సాంప్రదాయం. ఇక గురువు విషయానికి వస్తే జీవితంలో చాలా చెప్పినారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మాతృదేవోభవ అంటే కన్న తల్లి కాబట్టి దేవతలుగా చెప్పచ్చు. తండ్రి జీవితాంతం వాళ్ళని పెంచి పోషిస్తాం కాబట్టి చెప్పచ్చు. కానీ గురువులు కూడా ఆ దేవతల స్థానంలో 3వ స్థానంలో కూర్చోబెట్టినారు. దాంట్లో అంత అర్థం ఉంది కాబట్టి, దానికి అంత సందర్భం ఉంది కాబట్టి. మామూలుగా గురువు ఎప్పుడైనా కానీ తన యొక్క విద్యార్థులు ఎప్పుడైనా ఒకసారి కలిసి నమస్తే సార్ నేను తన స్థాయిలో ఉంటాను, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, నేను ఇంత అభివృద్ధిలోకి వచ్చినానని ఒక్కసారి చెప్పినప్పుడు ఆ గురువు యొక్క ఆనందము అంత ఇంత కాదు. సమాజంలో కొందరు చెప్తారు, ఒక టాపీ మేస్త్రి ఒక గురువు ఒకే రకముగా ఆనందపడతారండి. టాపీ మేస్త్రిని ఎప్పుడో తన యొక్క స్వహస్తాలతో ఒక పెద్ద బిల్డింగ్ని కట్టి తర్వాత ఎప్పుడు కూడా ఆ దారిలో పోయినప్పుడల్లా ఆ బిల్డింగ్ కలు చూసి ఇది నేగట్టే బిల్డింగే అనుకుంటారు. అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా తను ఏ స్థానంలో ఏ దశలో ఎన్ని సంవత్సరాల కింద చదువు చెప్పినా కూడా ఆ విద్యార్థి ఒక మంచి స్థానంలోకి వచ్చినాడంటే వాడిని చూసి అత్యంత ఆనందపడతాడు. తల్లిదండ్రులు వాళ్ళ విద్యార్థి యొక్క అభివృద్ధిని చూసి తల్లిదండ్రులు సంతోషపడవచ్చు. ఎందుకంటే తర్వాత స్థానంలో ఆ విద్యార్థి ఆ కొడుకు తల్లిదండ్రులకు ఆచరణ మంచి ఆదరాభిప్రాయాలు చూపుతాడు కాబట్టి. కానీ ఒకసారి చదువుకున్నటువంటి విద్యార్థి తర్వాత వాళ్ళకి ఎక్కడ ఉంటుందో ఏమో కానీ వాళ్ళకి మనకి పెద్ద సంబంధాలు పలకరింపుల వరకే ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి సంబంధాలే ఉండవు. అయినా కానీ అంత ఆనందపడతాడు ఉపాధ్యాయుడు. వారి అభివృద్ధికి వచ్చినటువంటి విద్యార్థి యొక్క ఆర్థిక పరిస్థితులు మనకేం సహకరించకపోయినా కూడా అత్యంత అల్ప సంతోషంతో ఒక్కొక్క విద్యార్థి
కలిసినప్పుడే అంత ఆనందపడతారు. అటువంటిది ఇటువంటి ఒక గ్రూపుని ఒక తరగతి మొత్తం విద్యార్థుల్ని ఒక చోట చేసి వీళ్ళందరి యొక్క బాగోగులను తెలుసుకునేటువంటి అవకాశం కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు 2-3 సందర్భాలు ఇటువంటి గెట్ టుగెదర్లో పాల్గొన్నాం. కానీ ఈరోజు నాకు ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. ఏమంటే మీరు చాలామంది నాకు తెలియదు. ఈ బావిపల్లి, చంద్రపల్లి, చిత్రగట్టు వాళ్ళు అప్పుడప్పుడే నేను 2005లో ఇక్కడికి వచ్చినాను కాబట్టి వాళ్ళు అప్పుడు 10th క్లాస్లో ఉంటారు. మేము అయితే 6-7 తరగతులు మాత్రమే చెప్పాం. కాబట్టి మీతో మాకు పరిచయాలు లేవు. కానీ మీరందరూ మాకు గుర్తులేదు. కానీ పిఆర్పల్లి ఇక్కడ విశ్రామంలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా మాత్రమే మా శిష్యులు. కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ప్రతి విద్యార్థి కూడా మనకి అత్యంత ఆదరాభిమానాలతో ఆత్మీయతతో పలకరించి మమ్మల్ని గౌరవించినటువంటి బ్యాచ్ ఒక ప్రత్యేకత బ్యాచ్గా ఒక ప్రత్యేకత కనిపిస్తుంది నాకు. నేను చదువు చెప్పినప్పుడు ఏదో కష్టపడి చదువు చెప్తాం, తర్వాత వీళ్ళంతా బాగుపడితే బాగుంటుంది అని అనుకుంటాం. కానీ అందులో కొందరు బాగుపడతారు, కొందరు బాగుపడరు. ఆ బాగుపడకుండా చెడిపోయిన వాళ్ళని చూసినప్పుడు, బాగుపడే వాళ్ళని చూసినప్పుడు ఎంత సంతోషం అవుతుందో, చెడిపోయిన వాళ్ళని చూసినప్పుడు అంత బాధ కూడా అవుతుంది. ఇక్కడ నేను చెప్పినటువంటి చదువు ఏమాత్రం వేస్ట్ కాకుండా మీరు ఒకవేళ అత్యున్నత స్థానంలోకి పోకపోయినా కూడా మీ యొక్క మనస్తత్వాలను చూస్తుంటే మాత్రం నేను చెప్పిన చదువు కాస్త ఉపయోగకరంగానే కనిపిస్తుంది. చెప్పిన చదువు బాగా లేకపోతే గురువు ఎంత బాధపడతారో అసలు విద్యార్థికి విద్య మాత్రమే ఉంటే సరిపోదు, వాటిలో దాంతో పాటు వాళ్ళకి సంస్కారం కూడా పెరగాలి. ఆ సంస్కారం లేకున్నప్పుడు ఆ విద్యార్థికి చదివినటువంటి చదువుకి విలువ ఉండదు. అందుకే కొందరు కవులు చెప్తారు ఏమంటే, చదువది ఎంత కలిగిన రసజ్ఞతయించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణ సంహితలెవ్వరు వెచ్చరెచ్చటం బదులుగా మంచి కూరన పాకము చేసిననైనా అందియం పొదగదు ఉప్పులే కరుచి పుట్టగా నేర్చుటయ్య భాస్కరా. చదువు ఎంత పెద్ద చదువు చదివినా కానీ వాళ్ళలో కాసింత సంస్కారం లేకపోతే ఎట్లా ఉంటుందంటే, ఎంత పెద్ద కష్టపడి ఎంత విలువైనటువంటి తినుబండరాల్ని చేసి రంగరించి మంచి నలపాగం చేసినా కూడా అందులో ఇంత ఉప్పు లేకపోతే దాన్ని ఎవరు నోట్లో పెట్టుకోరు. అటువంటి ఎంత చదువు ఉన్నా కూడా నేను సంస్కారం లేకపోతే ఆ చదువుకు విలువ ఉన్నదని చెప్పి పెద్దలు చెప్పారు. అటువంటి విలువైనటువంటి విద్యార్థులు నా కళ్ళ ముందు ఇప్పుడు నాకు చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి రోజులు మరలా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక బ్యాచ్ మా ముందు ఇక్కడ కనపడి ఈ విధంగా చేసినప్పుడు మేము ఒకసారి రీఛార్జ్ చేద్దాం. ఇంతమంది చెప్పినటువంటి చదువు ఏమైపోయిందని ఆ ఆలోచనలు లేకున్నప్పుడు ఇవంతా ముందర వచ్చి మేము ఈ స్థాయిలో ఉన్నాం సార్, ఇట్లా బాగుపడినాం సార్ అని చెప్పినప్పుడల్లా ఆ విద్యార్థులు ఒక కొత్త జోష్ అవునా ఒక సెల్కి ఛార్జింగ్ అయిపోతే మరలా ఛార్జింగ్ పెట్టాం. అట్లనే మాలో ఆ సంకల్పాన్ని అంటే మన జోష్ని ఛార్జింగ్ పెంచి ఇంకా బాగా చదువు చెప్పేటువంటి కార్యక్రమానికి మాకు ఈ సహకారం అందిస్తాయి. ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు అందరూ కూడా ముందు మంచి స్థానాల్లో ఉండాలని చెప్పి అన్ని రకాల ధనపరంగా కానీ సామాజిక పరంగా కానీ అన్ని రంగాల్లో మంచి ఉన్నత స్థానంలోకి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ ద ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ ది స్కూల్. ఇప్పుడు మీ అందరూ చూస్తుంటే నేను ఒక గెస్ట్గా నేను మీకైతే చదువు చెప్పలేదు, కానీ పాఠశాలకు సంబంధించిన ఒక టీచర్గా నేను మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు మీరందరూ కూడా మా స్కూల్ యొక్క అచీవ్మెంట్స్ ఒక లెగసీని మీరు క్రియేట్ చేశారు. ఈ పాఠశాల యొక్క చరిత్రలో ఈ పాఠశాల నుంచి తయారైనటువంటి విలువైన వ్యక్తులు మీరు. ఈ పాఠశాల అచీవ్మెంట్ ఎక్కడ ఉందంటే మీ అందరూ చూడగానే మరి పాఠశాల అచీవ్మెంట్స్ అనేది కనిపిస్తుంది. ఒకరు షాప్లో వర్క్ చేస్తున్నారు,
ఒకరు డాక్టర్గా వర్క్ చేస్తున్నారు, మరి ఒకరు రైతుగా, ఒకరు డ్రైవర్గా, ఒకరు రైల్వే ఎంప్లాయీస్గా, కొంతమంది హెల్పింగ్ నేచర్ కలిగి ఉండి మరి సేవా కార్యక్రమాలలో, కొంతమంది మరి ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి గూడ్స్ డ్రైవింగ్స్లో ఇలా వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ మనం గమనించినట్లయితే ఈ అచీవ్మెంట్స్ అంతా కూడా మన దేశానికి ఇవ్వడం అన్నటువంటి ఒక భాగంలో మన పాఠశాల యొక్క అచీవ్మెంట్ అనమాట. అలాగే మీరు కలిగి ఉన్నటువంటి విలువలు, మీకున్న బాధ్యతలు, మీరున్నటువంటి మంచి పొజిషన్స్, ఇవన్నీ కూడా కేవలం మీ అచీవ్మెంట్స్ కాదు, మీకు చదువు చెప్పినటువంటి టీచర్స్ అచీవ్మెంట్, వాళ్ళు పనిచేస్తున్నటువంటి మన ఊర్లో ఉన్నటువంటి పాఠశాల యొక్క క్రెడిట్ అన్నమాట. అలాగే మరి ఈ సభ ముందు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరంతా కూడా మీకు కలిగి ఉన్నటువంటి విలువల్ని మీరు భవిష్యత్ తరాలకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమంలో మీరు 20 సంవత్సరాల ముందు పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి మీ మెమరీస్ని, ప్రజెంట్ ఉన్నటువంటి మీ మెమరీస్ని బ్రిడ్జ్ చేసేటువంటి కార్యక్రమం అన్నమాట ఇది. కాబట్టి ఫ్రెండ్స్గా మీరు ఎప్పుడు కూడా మీ యొక్క భావాలను షేర్ చేస్తూ, మీ ఫ్రెండ్స్గా మీ అచీవ్మెంట్స్ని, అలాగే మీ కలిగి ఉన్నటువంటి ఎబిలిటీస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ వాళ్ళని డెవలప్ చేయాలని కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా మా పాఠశాలకి మీకంటే జూనియర్స్గా ప్రజెంట్ స్టూడెంట్స్గా ఉన్నటువంటి వాళ్లకు మీరు గైడెన్స్గా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఈ పాఠశాల యొక్క ప్రపంచం ఏదంటే మీరే. ఈ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి వచ్చినటువంటి మీరందరూ కూడా ఈ పాఠశాల యొక్క ప్రపంచం. మీరు కాదు, ఈ పాఠశాలకు చెందినటువంటి ప్రపంచం మీరు. కాబట్టి మీరు మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క విలువలను ఖచ్చితంగా యంగ్ జనరేషన్ అయినటువంటి ప్రజెంట్ చదువుతున్నటువంటి వాళ్ళకి మీరు గైడెన్స్గా ఉండాలని కోరుకుంటూ, మరి ఫ్రెండ్స్ అనేటువంటిది ఫ్రెండ్షిప్ అనేటువంటిది చాలా అమూల్యమైనదని మన పెద్దవాళ్ళు చెప్పినది నిజంగా నిజము. సో మీరంతా కూడా మంచి స్నేహితులుగా ఉంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మీరు ఒక నెట్వర్క్ వల్ల పనిచేస్తూ మరి మీ సర్కిల్లో ఉన్న వాళ్ళని కాకుండా మరి అందరికీ కూడా మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇన్వైట్ చేసినటువంటి 2005-2006 బ్యాచ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మీ బ్యాచ్ను నా జీవితంలో నా పేరు కళ్యాణ్ కుమార్ రెడ్డి, ఐడియా ఉంటుంది మీకు ఆల్రెడీ. సో మా విలేజ్ వచ్చేసి పెద్దపై కొట్టాల. రైట్ నౌ నేనైతే హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. సో నేను ప్రజెంట్ అయితే ఒక పెద్ద కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కల నేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కల నేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. బడి అంటే జైలు అనే భయం ఎందుకులే ఓనేస్తాం. బడి అంటే అమ్మఒడి, అది భారత బందీ లేని గుడి. మెరుగులు వదిలి పరుగులు వదిలి ఆటపాటలతో చదివేద్దాం. అక్షర జెండా ఎగిరేద్దాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. పేదాధనిక భేదాలు చదువుకు లేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతం అవునురా. పేదాధనిక భేదాలు చదువుకు లేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతం అవునురా.
చదువుతో అంబేద్కర్ ఎన్నో వడి గురుకులను ఎదిరించాడు. చదువుతో అంబేద్కర్ ఎన్నో వడి గురుకులను ఎదిరించాడు. భారత రాజ్యం గాంధీ రాజు బాబాసాహెబ్ అయ్యాడు. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ వడిలో మన భవిత మార్చుకుందాం. కరువు సీమలో పుట్టాము, కన్నీళ్లను కారుస్తున్నాము. చీకటి కమ్మిన ఈ నేలలో మన చదువే ఒక వెలుగు దివ్వెను. పంటలు పండక ఎండిన నేలలు అక్షర సేద్యం చేద్దాము. పంటలు పండక ఎండిన నేలలు అక్షర సేద్యం చేద్దాము. శోధించి పరిశోధించి మన చదువుతో కరువును తరిమేద్దాము. చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ వడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కథ నెచ్చేది చదువే, కల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కథ నెచ్చేది చదువే, కల నెరవేర్చేది బడియేరా. ఏర్పాటు చేసినటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మన ప్రధాన ఉపాధ్యాయులు పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి దుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే. మోమాటాలే లేని కళే చాలు వారే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే.
తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా నా పేరు రాధమ్మ. నేను సేవాగ్రంలో చదివినాను. నన్ను చిన్న పిల్లలకి మీరు ఎంత ఎక్కువ గ్యాదర్ అయితే అంత బాగుంటుందమ్మా మీకేనా అన్నాడు. కాబట్టి 2 డేస్లో మనం బాగా గ్యాదర్ చేసి అబ్దుల్ అయితేనేమి, కృష్ణాపురం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి అయితేనేమి, యాక్చువల్గా అన్ని గెట్ టుగెదర్లు మేము అనుకున్న పద్ధతి ప్రకారం కృష్ణాపురం నుంచే చేస్తేనే గెట్ టుగెదర్ అవుతుందని అనుకున్నారు. కానీ మేము అందరం కలిసినాం. ఓకే, అది ఈ ప్రోగ్రాం జరగడానికి దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాము. కానీ ఏ రోజు కూడా ఈ ప్రోగ్రాం రూపుదాల్చలేదు. కారణం కోఆర్డినేట్ ఇంకా సార్ లెక్కలు సార్ నుంచి ఇక్కడికి వచ్చినాం. కాబట్టి మీరు ముఖ్యంగా అంటే ఇట్లా కలుసుకోవడం వల్ల 2 మేము ముసలాళ్ళం అవుతున్నాము అనేది కొంచెం జ్ఞాపకం వస్తుంది. కానీ ఇప్పుడు ఉంటే మీరు స్టూడెంట్స్గానే ఉంటారు, మేము టీచర్గానే ఉంటాము. ఒక మన మనసు ఒక 20 ఏళ్ళు ఎదిగిపోతుంది. అంటే వాస్తవంగా ఏజ్ పెరుగుతున్నట్టు అనిపించినా కూడా ఇట్లా కలుసుకోవడం వల్ల మీరు 10th క్లాస్ స్టూడెంట్స్ వస్తారు. ఇంకా కొంతమంది మన వీళ్ళు తల్లులు, ఒకప్పటి అమ్మాయిలు, పిల్లలను కూడా వదిలేసేసి సుభాన్ సారు మీకు మిమ్మల్నే మాట చెట్టు కింద మిమ్మల్నేనా ఆడ చెట్టు ఉంటే ఆ చెట్టు ఆ కొమ్మలు విరుచుకొని మీ మీద విరుచుకోమన్నాడు. మీ బ్యాచేనా? రైట్. అప్పుడు ప్రతిరోజు సుభాన్ సారు క్లాస్కి వచ్చేవాడు. వచ్చేసి మీరు అప్పుడే 5 అయిపోయి 6కి వచ్చినారు. మీరు ఆ 5 తట్టులు ఎట్టుంటారు? పోయి సారు ముఖంలో సారు పెట్టి చూసే రకంగా ఉంటారు మీరు. అది సుభాన్ సార్ కొంచెం హై స్కూల్ కాబట్టి తను కొంచెం జీర్ణించుకోలేకపోతున్నాడు. అంటే జీర్ణించుకొనిస్తారంట. కొంతమంది వెనక నిలబడతారంట. సార్కి కొంచెం బీపీ అయ్యేస్తుంటుంది. 1-2 సార్లు చూసినాడు, ఏదో చెప్తాడు, లెక్కలు కొంచెం కోపం ఎక్కువ చెప్తే మీరు అప్పుడప్పుడు మీ అమాయకంగా చిన్నపిల్లలు కాబట్టి తెలియదు, వచ్చి స్టాఫ్ రూమ్లో చెప్పేవాడు, ఈ 6th క్లాస్ నాయనలు నా మాట వినడం లేదు, వీళ్ళకి ఎప్పుడోసారి ఉంటుంది సార్ అని చెప్తున్నాడు. ఏం సార్ సుభాన్ సార్ ఏమైందంటే, లేదన్నా వస్తారు మనుషులు చుట్టుకుంటారు, వాడు ఎవడో వచ్చేసి ఇట్లా కుర్చీల మీద పెట్టేసి సార్ ఏం సార్ చెప్తారు అని అంటాడు. ఆయన ఇట్లా కొంచెం బీపీ పెంచుకొని లాస్ట్కి ఒక రోజు ఇక చెట్టు కొమ్మలు తెంచడము కొట్టడం. వచ్చి స్టాఫ్ రూమ్లో వచ్చేసి నీళ్ళు తాగి అప్పుడు ఈ ఆడి సెట్ అవుతారు. ఏం చేసినాం సార్ అంటే, కొమ్మలు తెగిపోయినా అట్లా సుభాన్ సార్ పిలుచుకొచ్చింటే బాగుండేది. హెల్త్ ప్రాబ్లం వల్ల రాలేకపోయినా సార్. వచ్చిపోయినాడా? లేదు సార్. వీటికి వచ్చి జ్వరం పోయేది. ఈ ఆనందం మళ్ళీ రాదు. వచ్చి కొద్దిసేపు కూర్చోబెట్టింటే ఈ మాటలు చెప్పింటే మళ్ళీ చెట్కాడికి పోతుండే. అది అంటే ఇవి ఇట్లా వచ్చినప్పుడే జ్ఞాపకం వస్తాయి. కాబట్టి అవి అటువంటి అద్భుతమైనటువంటి మరి మర్చిపోలేనటువంటి అనుభవాలు మనకందరికీ ఉంటాయి. అంటే అల్లరి చేసే పిల్లలు, బాగా చదివే పిల్లలు బాగా జ్ఞాపకం ఉంటారు. ఇంకా మధ్యస్థంగా ఉండేటువంటి పిల్లలు వాళ్ళ యొక్క పర్సనాలిటీని బట్టి టక్కన కనుక్కుంటాం. ఇప్పుడు రంజిత్ కనుక్కున్నాడు, చాలా అమాయకంగా కూర్చున్నవాడు. ఇంకొక అతను మన ఎవరో అతను కూడా కనుక్కున్నా, కృష్ణమూర్తి, మన శంకర్, వీళ్ళని కొంచెం గోపాల్ పక్కన ఉండే టైప్
నారాయణ స్వామి సార్. నారాయణ స్వామి పక్కన ఉండేట ఆయన కృష్ణమూర్తి సార్. కృష్ణమూర్తి అప్పుడు కృష్ణుడు మాత్రమే ఉన్నాడు, ఇప్పుడు కృష్ణుడు మాత్రమే ఉన్నాడు. గుర్తుపట్టడానికి కొంతమందిని మాత్రమే గుర్తుపడుతున్నాం, మిగతా వాళ్ళని గుర్తుపట్టలేనటువంటి ఏమంటారు వయసు మీకు పెరిగింది. మేము కూడా ఒకసారి 1-2 సార్లు ఎప్పుడైనా చూస్తుంటే కొంత మతికి వచ్చేది. ఇంకొకటి కొంతమంది సైంటిస్టులు ఏదో మొత్తం మంది పోయి అవి కొంచెము రేపు ఎక్కడైనా కనబడితే మీరు ఏదైనా నమస్తే సార్ అంటే మేము కూడా నమస్తే సార్ అంటాం. మా టీచరే బాగుంది సార్, నేను మీ స్టూడెంట్ సార్ అని చెప్పి వీళ్ళని అడిగితే వీళ్ళు ఇంకా టీచర్ అమ్మలా మాత్రమే ఉన్నారు. గుర్తుపట్టలేము, ఎవరిని గుర్తుపట్టలేము. ఒకవేళ వాళ్ళు నవ్వుకుంటూ వచ్చినా కూడా ఏమన్నా బంధువా లేదంటే ఎవరైనా మన రిలేటివ్సా ఇట్లా అనుకుంటాం, కానీ మా స్టూడెంట్స్ అని గుర్తుపట్టడానికి కొంతమంది మాత్రమే ఉన్నారు. మన భాష, ఆ భాష ఇప్పుడు టై కట్టినాడు కదా, అప్పుడు చాలా ఇంత ఉన్నాడు, ఎవరితో మాట్లాడే వ్యక్తి కాదు. ఆ భాషను ఎక్కువ గుర్తు పెట్టుకుంటామంటే అట్లా తీరాలని పోయినప్పుడు ఆ షాప్లో కూర్చోవడము అట్లా చూస్తుంటాం కాబట్టి వాళ్ళ నాయన చూసినట్టే ఉంది. వాళ్ళ నాయన చనిపోయినాడని చెప్పి తెలిసింది. కాబట్టి ఇట్లా అంటే ఒక ఈ స్టూడెంట్ లైఫ్ అనేది అంటే ఇట్లా ఈ హై స్కూల్ కానీ లేదంటే జూనియర్ కాలేజ్ కానీ 150 కానీ ఇవి గోల్డెన్ పీరియడ్, అవి మళ్ళీ రావు. ఎందుకంటే ఆ టైంలోనే మీకు ఒక టార్గెట్, ఒక లక్ష్యము లేదంటే ఒక భవిష్యత్తులో ఎట్లా పోవాలా అనేటువంటి మాకు తెలిసింది మీకు చెప్పినాం. మేమేమి ప్రత్యేకంగా మీకు అంటే మాకు శక్తి ఎంత ఉంటే అంతవరకు మీకు చెప్పినాము. మీరు మీ లైఫ్లో మీ యొక్క నాలెడ్జ్తో అంటే 10th తర్వాత ఇంటర్ తర్వాత అలా అది మీ యొక్క నాలెడ్జ్, మీ తల్లిదండ్రుల ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు, అదేవిధంగా గురువుల ఆశీస్సులతో ఒక మంచి స్థానంలో ఉన్నారు. ఎక్కడ ఉన్నా కూడా ఏం చేస్తున్నా కూడా అది ఏ వృత్తి అయినా కావచ్చు, మీరు న్యాయంగా బతకండి, ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. మనకు దేవుడు ఇచ్చినటువంటి ఏదైనా కానీ అది మనం ఇతరులకు ఇబ్బంది పెట్టే విధంగా మన జీవితం ఉండకూడదు. కాబట్టి మీరందరూ అంటే ఇంకా ఎవరిని కొంతమంది మాత్రమే చెప్పడం జరిగింది, ఫలాన్ని చేస్తున్నాం ఈ విధంగా చేస్తున్నామని చెప్పి. కొంతమంది ఆ చేసుకుంటున్నారు. విషయానికి వస్తే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2005-2006 10వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఈ వేదికను ఇంత గ్రాండ్గా అలంకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోరుకున్నటువంటి వ్యక్తులు సుజన్, నాగార్జున, శివప్రసాద్, ఇలా ఒకరనే కాదు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన 10th క్లాస్ అయిపోయి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. 2005, ఇప్పుడు 2025. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను గమనించింది, సొసైటీలో నేను నేర్చుకున్నది ఏమైనా ఉందంటే మనిషి ప్రతి రంగంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు. ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాడు. విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వాణిజ్య రంగంలో కానీ, పోలీస్ వ్యవస్థలో కానీ, రక్షణ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఇలా అన్నీ చెప్పుకోవచ్చు. కార్మిక రంగంలో కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. అయితే తన ఆరోగ్యం విషయం, ఆహారం విషయంలో మరి ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాడు నేను గమనించిన విషయం. ఒక 3 తరాలు మనం దీనికి ఉదాహరణగా తీసుకుంటే మన తాతల కాలం దాదాపు వాళ్ళ జీవన విధానం ఎలా ఉందంటే పశువులతో మమేకమై ఉండేది, వాటినే వ్యవసాయానికి ఉపయోగించేవాళ్ళు, పంటలు కూడా అట్లే తీసుకునేవాళ్ళు. వాళ్ళ జీవన కాలం 85 నుంచి 100 సంవత్సరాల వరకు చాలా మందిని చూసుకుంటాం. ఇప్పుడు కూడా మా తాతగారు ఉన్నారు, 90 సంవత్సరాలు పైబడి ఉన్నారు, ఇప్పటికీ పనిచేస్తారు ఆయన. ఆయనే కాదు, ఇక్కడ సుధాకర్, మన మిత్రుడు సుధాకర్ ఉన్నాడు, సుంకన్న, పెద్ద సుంకన్న అంటారు, ఆయన కూడా 90 సంవత్సరాల పైబడే. ఆయన చేసినంత పని మన సుధాకర్ ఇప్పుడు కూడా చేయలేడు. అయితే వాళ్ళ జీవనకాలం అలా ఉంది. 80, 90 సంవత్సరాలు ఏ రోగం లేకుండా ప్రశాంతంగా బ్రతికారు. వాళ్ళ ఆహారపు అలవాట్లు అలా చేసుకున్నారు. కాబట్టి
సార్లంతా వాళ్ళ విలువైన సమయాన్ని మనకు కేటాయించి మన కోసం వచ్చినందుకు సార్ మీకు పేరు పేరున పాల్గొన్నాను సార్. నెక్స్ట్ మన క్లాస్ వాళ్ళందరూ ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలతో కూడుకొని కొంతమంది ఎంప్లాయీస్ లీవ్ పెట్టుకొని ఓన్లీ ఈ ప్రోగ్రామ్కి మళ్ళీ మనం నెక్స్ట్ కలుస్తామో తెలీదు. అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఈ కార్యక్రమంలో నేనేం చెప్పదలుచుకున్నానంటే మనలో అందరం ఇదే 2005-2006 10th బ్యాచ్. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఆల్రెడీ 2021 వచ్చేసి మార్చి నెల 2021 మార్చి 3వ తారీఖు నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని మొత్తం అందరినీ ఆల్రెడీ కమిట్ అయ్యాను. కానీ కొన్ని సమస్యల వల్ల ఒక 5 మెంబర్స్ అట్లా పేమెంట్ ఇచ్చినారు. కానీ ప్రోగ్రామ్ సక్సెస్ కాలేక వాళ్ళ అమౌంట్ రిటర్న్ పెట్టేసా సార్. తర్వాత వచ్చేసి 2023లో కానీ ట్రై చేసిన, అప్పటికి వచ్చేసి 15,000 రూపాయల అమౌంట్ కలెక్షన్ చేశాను. కానీ అప్పుడు కానీ సక్సెస్ కాలేదు సార్. ఈ సంవత్సరం వచ్చేసి 9వ నెల 3వ తారీఖు గ్రూప్ క్రియేట్ చేసి మొత్తం పార్టిసిపేట్ అందిన తర్వాత ఈ సంవత్సరం ఈ 3 నెలల్లో ప్రోగ్రామ్ కంప్లీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అందరూ వచ్చినందుకు నా మిత్రులందరికీ ఉపాధ్యాయులందరికీ సార్ నాకు ప్రారంభం సార్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2005-6 10th క్లాస్ బ్యాచ్. నాతోటి చదువుకున్న మిత్రులకు, మాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు సార్. సార్ మీరు నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం సార్, అందులో హిందీ కూడా. మీరు చెప్పడం వల్ల నవ్వినాడంటే సైలెంట్గా వచ్చి మెడబెట్టి కొట్టేవాడు తెలుగు సార్. హిందీ టీచర్ క్లాస్ వస్తుందంటే నెక్స్ట్ అంతకుముందుకున్న క్లాస్లో సార్ లెసన్ చెప్తుంటే కింద స్లేట్ కింద హిందీ టీచర్ నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది కదా చదివేవాళ్ళం మనం, అంత భయం. ఒకసారి సుభాన్ సార్ ఏం చేశాడు, మ్యాథ్స్ లెక్కలు చెప్తుంటే హిందీ టీచర్ సబ్జెక్ట్ చదువుతున్నాం. సార్కి డౌట్ వచ్చి అందరూ చెక్ చేస్తే కింద హిందీ బుక్ పెట్టి చదువుతున్నారు. అందరినీ లేచి పెట్టి నిలబెట్టి చక్కగా రాబెట్టి ఇలా కొట్టాడు, వీపు మీద అందరినీ కొట్టాడు. అంటే నా సబ్జెక్ట్లో చెప్తుంటే హిందీలో చదువుతున్నానంటే హిందీ అంటే అంత భయం. కానీ హిందీ మేడం హిందీ సబ్జెక్ట్ బాగా చెప్పేవాళ్ళు. ఈ ఫింగర్స్ మీద ఎప్పటికీ అసలు ఇప్పటి వరకు కూడా ఉంటాయి, ఎప్పటికీ మర్చిపోలేము. నెక్స్ట్ ఇంగ్లీష్ సార్ శ్రీనివాస్ సార్ ఎక్కడున్నా కూడా సబ్జెక్ట్ బాగా చెప్పేవాడు. ఏమంటే మనకి ఇంగ్లీష్ వచ్చేవాడు కాదు, మనకి ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు. సార్ ఎంత నీట్ చెప్పాను, ఇప్పుడు అర్థమవుతుంది ఇంగ్లీష్ అంటే. ఇంగ్లీష్లో ఇప్పుడు అర్థమవుతుంది మనకు. ఎందుకు? అప్పుడు ఇంగ్లీష్ అంటే అర్థమయ్యేది కాదు, క్లాస్ వినేవాళ్ళం కాదు. నెక్స్ట్ మ్యాథ్స్ ప్రభాకర్ సారు అన్నం తింటానే ఫస్ట్ సబ్జెక్ట్ సార్ వస్తాడు, నిద్రమత్తు వెంటనే వదిలిపోతాడు సార్ క్లాస్లోకి వచ్చినాడంటే. ఎందుకు? ఒకసారి ఇలా అన్నాడంటే అయిపోయా. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్తో బెత్తం తీసుకొని కొట్టేవాడు. నెక్స్ట్ అన్వర్పాస్ సారు సైన్స్ క్లాస్ నేనే చెప్పేవాళ్ళు. ఎక్కువ వడిస్తే ఈయన కొత్తిమీర కూడా ఏం చేస్తున్నారా, మొటికాయ వేయడం, సోమరితనం, ఎప్పుడు సోమరితనమే, చిచ్చి అనేవాడు. నెక్స్ట్ మన రాజారామరెడ్డి సారు 40 నిమిషాల్లో 10 నిమిషాలు క్లాస్ చెప్పేవాడు సారు. ఆ 10 నిమిషాలు అర్థమయ్యేది. 30 నిమిషాలు ఒక్కొక్కరి గురించి లేపి టాపిక్ చెప్పేవాడు. రే ఆదివారం రోజు కోడి పట్టుకురారా వాడు, రే కనిపుడ పెట్టుకున్నారా నువ్వు. నన్ను మాత్రం శనివారం వచ్చి ఆదివారం ముందు శనివారం వస్తుంది కదా, శనివారం వస్తే నాకు భయం. ఎందుకు? ఆదివారం పొద్దున కోడి పట్టుకొచ్చి ఇంటికాడ పెట్టాడేవాడు. కోడి వేస్తారంటే ఏటోడు కాదు, ఖచ్చితంగా కోడి కావాల్సిందే. ఒకవేళ కోడి బాగుందనుకో సోమవారం రోజు మంచి గుడ్ల పెట్ట పట్టించినవారు నువ్వు, మస్తుకుంది 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేవాడు అని చెప్పేవాడు సార్. నెక్స్ట్ ఏదైనా తిట్టాలనుకుంటే సార్ ముక్కులో నష్టం పెట్టేవాడు. ముందర ఎవరైతే కూర్చుంటే వాళ్ళ మీద పడే తుమ్మితే, అవునా కదా? నెక్స్ట్ ఏదైనా కొట్టాలనుకుంటే అబ్బాయిల మీదకి ఒకసారి అమ్మాయిల మీదకి ఒకసారి చెప్పేవాడు, అవునా కదా? అబ్బాయిల మీద ఉన్నప్పుడు అబ్బాయిలు చెప్పేవాళ్ళు, అమ్మాయిల మీద ఉన్నప్పుడు వాళ్ళు లేపలేరు కదా. పందినా కూడా అట్లా పడతామన్నా మనం లేపడం, మనం తప్పడం చేసినాడో లేదా సారు. ఇవన్నీ జ్ఞాపకార్థాలు మనకి. అంటే మన 10th క్లాస్ బ్యాచ్ ఇప్పటికీ మర్చిపోలేదు ఒకటంటే మనకు ఫ్యాకల్టీ ఉన్నట్ల ఏ బ్యాచ్ లేరని నా ఉద్దేశం. అది అవునా కదా? ఎప్పటికీ మర్చిపోలేము. మేము ఎక్కడన్నా బయట కూడా మా ఫ్రెండ్స్ అడిగితే మా 10th క్లాస్ బ్యాచ్లో మాకున్న ఫ్యాకల్టీ ఎక్కడ ఉన్నారో ఎవరు దొరకరని మీకు గర్వంగా చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా
మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం మేము చెప్పిన విద్యా బుద్ధులే సార్. థ్యాంక్ యూ సార్. పరిచయాలన్నీ ఆల్రెడీ అయిపోయినట్టున్నాయి. నేను చెప్పదగింది అయితే పెద్దగా ఏం మిగలేదు అనుకుంటా. మిగిలింది అంటే ఏమంటే ప్రస్తుతం హెల్త్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం తిండే ప్రతిదీ కూడా కలుషితం అయిపోయింది. మనం ఒక హెల్త్ని ఒకటి కాపాడుకుంటే అన్నీ కాపాడుకోవచ్చు అని అనుకుంటున్నా. ఈ మధ్య మేము చూసిన కేసుల్లో ఎక్కువగా వస్తున్న కేసులు ఏంటంటే క్యాన్సర్ కేసులు, జీఈ క్యాన్సర్. మరి ఎందుకు వస్తుంది అంటే మనం తినే తిండే. ఇందాక విష్ణువర్ధన్ చెప్పినట్టుగా కూడా మళ్ళీ మనం వెనక్కి ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం పోవాల్సిందే. ఇప్పుడు వాడే పెస్టిసైడ్స్ వేసే తిండి ఏదన్నా తిన్నాము అంటే ఖచ్చితంగా 30-35 ఇయర్స్కి జీఈ క్యాన్సర్స్ వస్తుంది. ఇంకా సెకండ్ విషయం అంటే 2 ఎంటర్టైన్మెంట్, ఆల్కహాల్. దీనివల్ల 30-35 ముందే అక్యూట్ ప్యాంక్రియాటిస్ అండ్ లివర్ ఫెయిల్యూర్. మేము చూసే మెజారిటీ కేసుల్లో ఆల్మోస్ట్ 70% కేసులు అన్నీ ఇవ్వరు. ఇంకా మేము ఉన్న ప్లేస్ తెలంగాణ కావడం వల్ల ఈ కల్చర్, మందు పార్టీ కల్చర్ చాలా ఎక్కువ మనతో పోలిస్తే. మన దగ్గర ఏదైనా పండగ వస్తే ఏదో పార్టీ అనేసి ఎప్పుడో 15 days 1 monthకి ఒకలాగా ఉంటుంది. ఆడ ఎవ్రీ సండే అండ్ ట్యూస్డే తినడము వేయడము అదే పని. రాత్రికి 12 గంటలకు ఫోన్ చేసి కడుపు నొప్పి అని వచ్చి అడ్మిట్ అవుతుంది. ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కూడా దగ్గర 35 వచ్చాయి అనుకుంటా. ఇంకొక 5-6 ఏళ్ళు ఉంటే అందులో చాలామంది మన హాస్పిటల్ రావబట్టారు. కాబట్టి కొద్దిగా తిండి విషయంలో జాగ్రత్త పడమని కోరుతున్నా. అదే డాక్టర్ గారు కాదు, నేను డోన్లో ఉంటే ఈజీగా ఉండేది మీకు. వనపడితేసరికి చూడండి. మరి అక్కడ ఇక్కడ ఫ్రీ బస్ అయితే అమ్మాయిలకైతే ఓకే, మరి మీరైతే టికెట్ పెట్టుకొని రావాల్సిందే. ఫ్రీ ట్రైనా? మోడీని అడగాలి నువ్వు. టికెట్ ఫ్రీ ట్రైన్ కావాలంటే మోడీని అడగాలి. మన బస్సులు అంటే ముఖ్యమంత్రి అడిగితే సరిపోతుంది. ఓకే, ఫుడ్ హ్యాబిట్ ఒకటి మా ఫ్రెండ్స్గా నేను చెప్పదగిందంటే ఫుడ్ హ్యాబిట్స్ కొద్దిగా మార్చుకుంటే బెటర్ అనుకుంటున్నాను. వచ్చే 10 ఏళ్లలో మ్యాక్సిమం మా మెడికల్ థీసిస్ కానీ ఆర్టికల్స్లో కానీ వస్తున్న విషయం ఏంటంటే వచ్చే 5 yearsలో క్యాన్సర్ కేసులు 60-40 ఉంటాయంట. అంటే 100 కేసుల్లో 40 క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఆ రేషియోలో ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి పాల్గొనింపజేసి మీతో పాటు మేము కూడా ఒక 20 ఏళ్ళు వెనక్కిపోయేటట్లు మనల్ని ఆనందం కలిగించి ఈ బూస్ట్ మాకు మళ్ళీ ఒక వారం నెల రోజులు పనిచేస్తుంది. నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. మీకు తెలుసదేదో ఈరోజు గెట్ టుగెదర్ అంటే ఇంట్లో కనుక్కున్నారు, పిల్లలు అంటున్నారు నాయన చూడు రేపు గెట్ టుగెదర్ అని ఎంత ఉత్సాహంగా ఉన్నాడు అని మా పిల్లలు. సో కాబట్టి ఆ విధంగా మరి మీరందరూ కూడా కలిసి నిజంగా చెప్పాలంటే చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తున్నారమ్మా. ఇంతమంది రావడం అనేది వెరీ వెరీ వానవస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. అందరూ కూడా కొద్దిసేపు ఒక 5 minutes అందరు క్లాస్ కొట్టండి బా. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అద్దాల చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ కుచ్చర కోణలోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున గుప్పిలో నాటుకున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పున అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ ఓ ఇదేమి కమ్మ మాయా మాయా మైకం కమ్ముందా ముత్యమా ముత్యమా వస్తవా ముతులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తల్లి ప్రేమ ఫలితమా మల్లె సొన్న దావత్ల పన్ను గాని బరక్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకలా టిల్లు పేరు విన్నిస్తాయే వెరు సోకేమో నీలో తిరు కొట్టది తీరు మారు వీరిని కుంగురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లబట్టు ఏ గల్లీ చుట్టూ అమ్మరే తల్లినట్టు వస్తుగా నవ్విందంటే పోయిన తిల్లు పట్టు అన్న పోట వెతుకు సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ డీజే టిల్లు మాట్లాడుతుంది అయితే ఫోన్ పెట్టేవే ఓకే
సిరి చందనము చెక్కలాంటి భామ నంది వర్ధనాల పక్క చేరవమ్మ ఒంటి కుంటే తోచదు ఒక్కసారి చాలదు సిరి చందనము చెక్కలాంటి భామ నంది వర్ధనాల పక్క చేరవమ్మ DJ శ్రీను రామ్నగర్ DJ శ్రీను రామ్నగర్ తర్వాత కొట్టు